మొన్న చూసాం అన్నవరం ప్రసాదం అమ్ముతుంటే రా ఎలకలు తిరుగుతున్నాయంటే సిబ్బంది నిర్లక్ష్య వైఖరి. సింహాచలం గోడ కూలి మనుషులు చనిపోయిన పరిస్థితి. తిరుమల వైకుంఠ ఏకాదశి నాడు ఆ రద్దీలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు. వీటి మీద ఏమైనా ప్రభుత్వం చర్య తీసుకుందామని అడుగుతున్నాం. ఇటువంటి పరిస్థితులు రానున్న రోజుల్లో నీకున్న పచ్చ మీడియా ద్వారాగా ప్రజల్ని నమ్మించే పరిస్థితులు లేవు. ఈరోజు సోషల్ మీడియా ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి. ఎక్కడ ఏం జరుగుతుంది, వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది ప్రజలు ఎప్పటికప్పుడు గ్రహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మరి మీరు గ్రహించి ఏదైనా మాట్లాడాలని మేము చెబుతూ, జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఇందులో ఏ జంతువు కొవ్వు కలవలేదని రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితిలో మేమైతే వ్యక్తిగతంగా బయటపడినప్పటికీ ఈ ప్రజలకి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలా లేదా అని మేము అడుగుతున్నాం. ఏ ప్రజలనైతే మభ్యపెట్టారో, ఏ ప్రజలనైతే తప్పుదారిలో తీసుకెళ్లాలనుకున్నారో ఆ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి, మీరు మీ కూటమిని కూడా ఈరోజు మేము తెలియజేస్తూ